హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? ఉత్సాహంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కొంచెం గట్టిగా, హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషం. ఈ విధముగా మరి ఒక పునరుద్ధాన దినము దేవుని పాద సన్నిధిలో మనమందరము చేరి ఆయన కృపా సింహాసనం ఎదుటకు మనమందరము రావడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం వినబోతా ఉన్నాం. దేవుని వాక్యమును ధ్యానించుటకు ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ఆయన మాట్లాడే దేవుడు. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడు అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయము నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి, నీ జ్ఞానమును దయచేయండి ప్రభువా. నీ వాక్యమును అర్థం చేసుకునే సామర్థ్యమును మాకు దయచేయండి. అనుసరించి నడుచుకునే జీవితములు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతో సంతోషం ఈ విధంగా మరి ఒక రోజు దేవుని మందిరంలో మనమందరం సమయం గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయన నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. అదేంటి అంటే, నీ ఆత్మీయ జీవితము ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అడిగినారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక వారానికి, ఒక నెలకు, ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఒక జీవితమునకు ఒక జీవితానికి సంబంధించిన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవైన. దేవుడు మనకు ఒక నూతనమైన జీవితం అనుగ్రహించాడు. ఆత్మీయ జీవితం ఇది. మనం జీవిస్తుంది ఏంటి? ఆత్మీయ జీవితం. ఆత్మ సంబంధులంగా మనం ఉంటా ఉన్నాం. వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అట్ ద సేమ్ టైం వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. మనము మానవులము, అదేవిధంగా ఆత్మ సంబంధమైన వారముగా ఉంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఆత్మ సంబంధమైన వారముగా మనము జీవించుటకు పిలువబడినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదనేది మనము చెక్ చేసుకోవాలి. వి షుడ్ హ్యావ్ అ చెకప్. కొన్నిసార్లు కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, చూసినరా? ఆరోగ్యం బాగలేని వాళ్ళందరే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కొన్నిసార్లు కొంతమంది హెల్త్ చెకప్ చేసుకుంటుంటారు కదా. అంటే ఆరోగ్యము మంచిగున్నప్పటికీ కూడా ఏం చేస్తుంటారు? కొన్నిసార్లు వెళ్ళి కొన్ని టెస్టులు, కొన్ని హెల్త్ చెకప్, జనరల్ చెకప్ చేయించుకుంటుంటారు. ఎందుకు అంటే మనకు తెలియకుండా కొన్నిసార్లు ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, మన శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ముందుగానే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితమును మనము గమనించుకుంటూ ముందుకు సాగుతుండాలి. హల్లెలూయా.
క్రైస్తవులముగా మనం పిలువబడిన తర్వాత యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగుతున్న కొలది మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు జరగడం మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువును విశ్వసించగానే నీ జీవితంలో ఉన్న బంధకములన్నీ కూడా తొలగిపోవు. నీ మనస్సు అంతా కూడా వెంటనే మార్చబడిపోదు కదా. దేవుని నమ్ముకోగానే నా మనస్సు అంతా రీసెట్ అయిపోయిందని ఎవరైనా చెప్తారా? ఫ్యాక్టరీ రీసెట్ అయిందా మీ బ్రెయిన్ ఏమన్నా? దేవుని నమ్మక ముందు గుర్తున్న వాళ్ళు దేవుని నమ్మిన తర్వాత గుర్తున్నారా? దేవుని నమ్మక ముందు చేస్తున్న పనులు దేవుని నమ్మిన తర్వాత కూడా చేస్తున్నారా? చేయట్లేరా? తింటలేరా? అంటే నేను ఆత్మీయ విషయాలు అంటలేను, జనరల్గా చెప్తా ఉన్నా. ఆత్మీయ విషయాలు కూడా అంటే జనరల్గా మనం గమనిస్తే దేవుని నమ్మక ముందు చేస్తున్న కార్యాలు అనేకములు మనం నమ్మిన తర్వాత కూడా చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొన్ని బంధకములు కూడా దేవుని నమ్మక ముందు ఉన్న బంధకములు నమ్మగానే తొలగిపోవు. దేవుని నమ్మక ముందు ఉన్న నీ మైండ్ సెట్ దేవుని నమ్మగానే వెంటనే మారిపోదు. దేవుని నమ్మిన తర్వాత నీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి. హల్లెలూయా. స్పిరిచువల్ గ్రోత్ అనేది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటావు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కొన్ని సమస్యలు కూడా అపవాది మన జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు కొన్ని విషయములు, ఒక 3 విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటి అంటే, ఆత్మీయ జీవితంలో అనారోగ్యము. ఏంటి? ఆత్మీయ జీవితంలో అనారోగ్యము, లేదంటే ఆత్మీయ జీవితంలో బలహీనత, ఆత్మీయ జీవితంలో రోగము ఏదైనా. చూడండి, దేవుని వాక్యముల నుండి ఒక విషయం మనం గమనిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి గురించి మనం చదువుతా ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరు అంటే లాజరు. ఈయన ఎవరు సహోదరుడు అంటే మార్తా మరియల యొక్క సహోదరుడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లాజరు గురించి మనం గమనించినట్లయితే ఏం రాయబడిందంటే ఈయన రోగిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? రోగిగా ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే నౌ a certain man was sick named Lazarus అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈయనకు ఒక రోగం వచ్చింది. రోగం వలన బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సిక్నెస్ అని ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాం. రోగం వలన బాధపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత 2వ వచనం చూడండి. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియ యొక్క సహోదరుడు. హల్లెలూయా. మూడవ వచనం చూడండి. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ లాజరు గురించి మరి ఒక విషయం మనం గమనిస్తే, లాజరు ఎవరంటే యేసయ్య ప్రేమించిన బిడ్డ. హల్లెలూయా. యేసయ్య ప్రేమించాడంట. హల్లెలూయా. అయితే ఈ లాజరు రోగంతో బాధపడతా ఉన్నాడని వర్తమానం పంపించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లాజరుకు వచ్చింది ఒక శారీరకమైన రోగం. ఒక రోగము మనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? రోగం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బలహీన పడిపోతాం, నీరసం అయిపోతుంది, తర్వాత
ఏ పని మనం చేయాల్సిన పనులు ఏవి కూడా చేయలేము. ఇంకా అప్పుడే కాటికి దగ్గర అయినావా? లేవలేని పరిస్థితి అంటే నిన్నటిదాకా నువ్వు చేసిన పని ఈరోజు నువ్వు చేయలేవు. నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలు నువ్వు వెళ్ళలేవు. ఎందుకు అంటే సమస్య ఏంది? ఆ రోగం. ఆ రోగం వచ్చినప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది, మన మనస్సు కూడా కృంగిపోతూ ఉంటుంది కదా. ఎవరికైనా రోగాలు వచ్చినాయి ఇక్కడ? ఎవరికైనా వచ్చినాయి? ఎవరికైనా రోగాలు అంటే ఏం రోగాలు? టైఫాయిడ్, జ్వరాలు, కొన్ని మాయ రోగాలు ఉంటాయి అంటారు కదా. ఏదో మాయ రోగం వచ్చిందంటారు, అంటే తెలియదు ఏదో రోగం వచ్చింది కానీ మాయ రోగం అంట. రాకి మాయ రోగం నాకే వచ్చిందంటారు. అంటే కొన్ని రోగాలు వచ్చినప్పుడు అది మనకి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ఇక్కడ లాజరుకు రోగం వచ్చినప్పుడు అతనికి అది ఇబ్బందిగా మారుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లాజరుకు వచ్చింది ఒక శారీరకమైన రోగమైనప్పటికీ కూడా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే శారీరకమైన రోగం కాదు కానీ ఆత్మ సంబంధమైన రోగము. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అదేందయ్య గారు, నాకు నా ఒంటికే రోగం వస్తుంది అనుకుంటే నా ఆత్మకు కూడా వస్తుందా? ఆత్మకు బలహీనతలు వస్తాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం మనం జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని బలహీనతలు, కొన్ని రోగములు మనల్ని ప్రభావితం చూపించి మన ఆత్మీయ జీవితంను పాడు చేయడానికి పని చేస్తూ ఉంటాయి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏ విధంగా అయితే ఒక బలహీనత వచ్చినప్పుడు మనం చేయాలనుకున్న పనులు చేయలేమో, అదే విధముగా ఒక ఆత్మీయ బలహీనత వచ్చినప్పుడు దేవుని కొరకు మనము చేయాల్సిన పనులు మనము చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అపవాది దాడి చేసేది ఏంటంటే నీ ఆత్మీయ జీవితమును. అపవాది కోరుకునేది ఏంటంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లొద్దు, నీ ఆత్మీయ జీవితం క్షీణించాలనేది అపవాది యొక్క ఉద్దేశం. మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటా ఉన్నాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 18. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే కొందరు మనుషులు దేని ప్రకారం జీవిస్తున్నారు అంటే వారి మనస్సును ఆధారం చేసుకొని తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు మనస్సు ఇచ్చాడు, మైండ్ కదా. మన మనస్సు ఆలోచన ఎలా ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆలోచన ఏ విధంగా ఉందనేది మనం కనిపెట్టుకొని జీవిస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే మీ మనస్సు నూతనపరచబడాలి. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మారాల్సింది నీ వస్త్రములు కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మారాల్సింది నీ హెయిర్ స్టైలు, లేదంటే డ్రెస్ స్టైలు, ఇంకేం మారుతాయి, వాకింగ్ స్టైలు, టాకింగ్ స్టైలు, ఇవన్నీ కూడా మారాలే. కానీ ముఖ్యంగా మారాల్సింది ఏంటంటే ఇవన్నీ మార్చుకొని నీ మనస్సు మారకుంటే, నీ హృదయం మారకుంటే ప్రయోజనము లేదు. కొందరు జీవితాలు ఎట్లుంటాయని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే సున్నం కొట్టిన సమాధులు అంట. ఎట్లా సమాధులు చూసినారా? కొన్ని సమాధులు మంచిగా సున్నం కొట్టి మంచిగా తలతల మెరుస్తుంటాయి. కొందరి ఆత్మీయ జీవితములు కూడా ఎలా ఉంటాయంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా, అంటే
పైకి ఎట్లా కనిపిస్తున్నాయి? తెల్లగా, తెల్ల సున్నం వేసి ఎట్లా ఉంటుంది? భలే మంచిగా, అబ్బా ఏముంది సమాధి. లోపల ఏముంటుంది తెలుసా? కుళ్ళిపోయిన మాంసము, ఎండిపోయిన ఎముకలు. ఇది అలాంటి జీవితం ఉంటే ప్రయోజనం ఉండదు. దేవుని నమ్మి జీవిస్తున్న మనము, మన జీవితము ఏ విధంగా ఉన్నదనేది మనము గమనించుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం మార్చబడాలి. మన ఆత్మీయ జీవితం మార్చబడాలి. దేవుని నమ్మిన తర్వాత నీ యొక్క ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మనస్సు మారాలి. హల్లెలూయా. నీ మనస్సు మారినప్పుడు నువ్వు చేసే పనులు మారుతాయి. నీ మనస్సు మారినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు మారుతాయి. నీ మనస్సు మారినప్పుడు నువ్వు వెళ్ళే మార్గాలు మారుతాయి. హల్లెలూయా. మారాల్సింది ఏంది? మనస్సు మారాలి. హల్లెలూయా. మన మనస్సు యేసు నామములో మార్చబడునుగాక. దేవుని దృష్టికి అనుకూలమైన మనస్సు కలిగి మనం ముందుకు సాగుదుముగాక. మనస్సులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఉంటుంది కదా. మన మనసు మాట వినొద్దు. చాలామంది చెప్తుంటారు, అరే నీ మనసు మాట వినరా, నీ మనసు ఏం చెప్తే అది చేయరా, నీ గుండె ఏది చెప్తే అది చేయి, నీ హృదయం ఆలోచించు. నీ హృదయం మాట విన్నావు అనుకో, నిండా మునిగిపోతావు. నీ హృదయం కోరుకునేదంతా కూడా ఈ లోక సంబంధమైన విషయాలు, పాపపు జీవితమునకు ఎక్కువగా ప్రోత్సహించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనస్సు మాట వినొద్దు. మనం ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. మనం మనస్సు మాట వినొద్దు. హల్లెలూయా. దేవుని మాటను మనం వినే స్థితిలో ఉండాలి. మనస్సు మాట వింటే కష్టమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. నీకు ఏది అనిపిస్తుంది చెయ్యి అంటుంటారు కొంతమంది. నీ హృదయం ఏం చెప్తుంది అది చెయ్యి. ఇట్లా అందరూ ఎవరు హృదయం చెప్తున్నట్టు వాళ్ళు చేసుకున్నారు అనుకో, ఈ లోకం అంతా నాశనం అయిపోతుంది. హిట్లర్ యొక్క మనసు ఏం చెప్పిందో తెలుసా? మనుషులందరినీ చంపేయమని చెప్పింది. ఆఫ్రికాలో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఆయన మనసు ఏం చెప్పేదంటే వేరే వాళ్ళని చంపి వాళ్ళ గుండెకాయ తినమని ఆయన మనసు చెప్పేది. ఆయన మనసు తినేది. మనుషులను చంపి ఏం తినేవాడంట? ఆయనకు ఫేవరెట్ పార్ట్ ఏంది? కోడి గుండె కాదు, మనుష్యుల గుండె తినాలనేది ఆయన మనస్సు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనస్సు మార్చబడాలి. మనస్సు మార్చబడాలి. దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితము మారాలనేది నీ ఉద్దేశంగా ఉండాలి. కొంతమంది దేవుని మందిరానికి వస్తుంటారు కానీ వారి మనస్సు మార్చబడదు, వారి యొక్క జీవితం మార్చబడదు. అలా ఉంటే ప్రయోజనం లేదు. నీ జీవితం మార్చబడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నీ జీవితం మార్చబడాలి, నీ మనస్సు మార్చబడాలి. మనం ఎలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం? దేవుని నమ్మిన తర్వాత నీ అలవాట్లు మారుతున్నాయా? దేవుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది అవే అలవాట్లు, అవే చెడుతనం. దేవుని నమ్మక ముందు 5 బాటిళ్ళు లేపితే దేవుని నమ్మిన తర్వాత ఎన్ని బాటిల్స్? 10 అవుతాయి కొంతమందికి. అదే మెయింటైన్ చేస్తారు, కన్సిస్టెంట్గా ఉంటుంది, ఏం మార్పు ఉండదు. 5 తాగేటోళ్ళు దేవుని నమ్మిన తర్వాత కూడా 5. కొంతమంది ఏంటంటే కొంచెం తగ్గిస్తుంటారు. అది ఏంటంటే ప్రయత్నం. వెంటనే మారిపోకపోవచ్చు కానీ నీ జీవితం మార్చబడాలనే ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. వ్యసనముల నుంచి నువ్వు విడిపించబడాలి. నువ్వు నీ అలవాట్ల నుంచి బయటపడడానికి దోహదపడేది ఏంటంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు. నీ మనస్సు ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటుంది కదా. నువ్వు తాగుతున్నావు అంటే నీ మనస్సు నుండి వచ్చే ఆలోచనే. నువ్వు ఏదైనా చెడు కార్యము చేస్తున్నావు అంటే నీ మనస్సు నుంచి వచ్చే ఆలోచనే. ఎవరైనా తెలియకుండా పోయి మందు తాగి వస్తారా? నువ్వు ఎక్కడికి పోతున్నావు తెలుసు, అక్కడ ఎంత డబ్బులు ఇవ్వాలో తెలుసు. ఎంత డబ్బులు ఇస్తే చిన్న బాటిల్ వస్తుందా, పెద్ద బాటిల్ వస్తుందా, దాంట్లో ఏం కలుపుకోవాలో తెలుసు, దాంట్లో ఏం నంచుకోవాలో తెలుసు.
ఇవన్నీ నువ్వు మనసుతోటే చేసేది. తాగిన తర్వాత అయ్యో, తాగిన తర్వాత ముందు కొంతసేపు సోయి ఉండదు, దిగినాక అర్రే ఎందుకు తాగినా ఇది, నన్ను ఎవరో మభ్యపెట్టిరు, నన్ను ఎవరో బలవంతం చేసిరు, అయ్యగారు నాకు తెలియకుండా నేను వెళ్ళిపోతున్నా షాప్ కాడికి, తెలియకుండానే బాటిల్ కొట్టున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాది కూడా నిన్ను ప్రోత్సాహపరిచి తీసుకువెళ్తుంటాడు, కానీ నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మన మనస్సు మార్చబడాలి. దేవుని నమ్మిన తర్వాత నీ ఆత్మీయ జీవితం నువ్వు గమనించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నీ పరిస్థితి ఎలా ఉందనేది గమనించుకోవాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం బాగాలేనప్పుడు నువ్వేం చేయాలి అంటే ఒకరి సహాయమును కోరుకోవాలి. ఏదైనా రోగం వచ్చిందనుకో, మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. మన చేతులు దాటిపోయినప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది చేతులు దాటిపోయేదాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. చేతులు దాటిపోయిన తర్వాత అప్పుడు పరిగెత్తుతారు. సార్, అయ్యా 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 డాక్టర్ గారు మీరే నన్ను బతికియాలి. ఎట్లా బతికిస్తారో నాకు తెలియదు అయ్యా, బతికియండి అయ్యా. మరి కొంత ఇబ్బందే ఉన్నప్పుడు, అంటే బలహీనత తక్కువగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆత్మీయ జీవితం. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. వేరే వాళ్ళ యొక్క సహాయం కోరాలి. నీ పరిస్థితిని వేరే వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు నిన్ను ప్రోత్సాహపరుస్తారు, వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు, వారు నిన్ను బలపరుస్తారు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మన జీవితము మార్చబడతా ఉంటుంది, అప్పుడు మన జీవితము ముందుకు సాగుతూ ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తాం. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా రోగి అయి ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సంఘమును పిలుచుకొని, సంఘ పెద్దలను, దేవుని సేవకులను పిలుచుకొని ప్రార్థన చేయించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో బలపడడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయించుకోవాలి. మన జీవితంలో మనం గమనించుకోవాలి. ఆత్మీయ జీవితంను కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మనము దేవుని వైపుకు మనం చూస్తూ ముందుకు సాగాలి. మన ఆత్మీయ జీవితమును గమనించుకుంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం క్షీణించిపోతుందని వాటికి గుర్తులు ఏంటో తెలుసా? ఒకటి ఏంటంటే నీ ప్రార్థన జీవితం తగ్గిపోవడం. నీ ప్రార్థన జీవితం ఎలా ఉందనేది నువ్వు గమనించుకుంటూ ఉండాలి. నీ ప్రార్థన జీవితం ముందుకు సాగుతుందా, లేదంటే బలహీనపరచబడుతుందా? దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? దేవునితో మాట్లాడే స్థితిలో ఉన్నావా, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావా అనేది మనం గమనించుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యమును ధ్యానించే విషయంలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యమునకు దూరం అయిపోయినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో బలహీనత వచ్చినట్టు. అపవాది ఏం చేస్తాడంటే నీ ఆత్మీయ జీవితం బలహీనపరచడానికి ప్రయోగించే ప్రయోగము, తంత్రం ఏంటి అంటే నేను వాక్యానికి దూరం చేస్తాడు. దేవుని వాక్యము నువ్వు ధ్యానిస్తున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడకుండా చేస్తే అపవాది నీ ఆత్మీయ జీవితం దెబ్బతీసినట్టే. అది నువ్వు గమనించుకోవాలి. దేవుని వాక్యమును ధ్యానించే వారి జీవితంలో ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అందరము కూడా దేవుని వాక్యమును ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యమును
చదవాలి. దేవుని వాక్యమును ధ్యానించడం వేరు, దేవుని వాక్యాన్ని చదవడం వేరు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే మెడిటేట్ చేయాలి, దాని గురించి ఆలోచించాలి, దేవుని వాక్యము గురించి ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం వేరు. చదువుకుంటూ వెళ్తారు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆ వాక్యం శరీరధారి అయి కృపాస్. ఇట్లా చదువుకుంటూ వెళ్ళడం కాదు, కానీ చదువుతున్న దాన్ని ధ్యానించడం వేరు, ధ్యానించడం వేరు. హల్లెలూయా. ధ్యానించాలి, ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు ఏం తెలియపరుస్తున్నాడనే ఆలోచనతో నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు నీ జీవితంలో దేవుని నడిపింపు నువ్వు పొందుకుంటూ ఉంటావు. నీ ఆత్మీయ జీవితం బలపడతా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంది, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారంగా ఉంది. మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందబడి మన ఆంతర్య పురుషుడు బలము పొందాలి అంటే ఆత్మీయ ఆహారాన్ని తినాలి, ఆత్మీయ ఆహారాన్ని తినాలి. ఆత్మీయ ఆహారాన్ని తింటున్నప్పుడు నీ ఆత్మ బలపడతా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు బయటికి బలంగా కనిపించి లోపల నీ ఆత్మ బలహీనంగా ఉంటే ప్రయోజనం లేదు. మనుషుల దృష్టిలో నువ్వు బలంగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎవరి దృష్టిలో ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు, ఏది నీకు ప్రాముఖ్యత అయితే దాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నీకు ఏది ప్రాముఖ్యత అయితే దానికి ప్రాధాన్యత ఇచ్చి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటావు. నీ ఆత్మీయ జీవితం నీకు ముఖ్యమైతే నువ్వు ఆత్మ సంబంధమైన విషయముల్లో నువ్వు ముందుకు సాగుతూ ఉంటావు. హల్లెలూయా. మనం అందరం ఆత్మ సంబంధమైన విషయంలో ముందుకు సాగుదుము గాక. ఆత్మ సంబంధంగా బలపరచబడాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, మన ఆత్మీయ జీవితంలో బలపరచుకోవాలి. వాక్యమునకు దూరం అవుతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితము బలహీన పడుతుందనే విషయము నువ్వు గమనించాలి. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, నీ పక్కన వాళ్ళని అడగండి, ధ్యానిస్తున్నారంటనా? ధ్యానిస్తున్నారా? నీ ఆత్మీయ జీవితం బలహీన పడుతుందని ఇంకొక విషయం ఎక్కడ తెలుస్తుందో తెలుసా? నువ్వు మందిరానికి వచ్చే విధానాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం బలహీనపరచబడుతుందా బలపరచబడుతుందా అనేది తెలుస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశం ఏంటో తెలుసా? ఒక జిమ్ సెంటర్ కాదు, ఒక హాస్పిటల్ కాదు, లేదంటే ఒక ఫిట్నెస్ సెంటర్ కాదు. నువ్వు వెళ్ళాల్సింది, నీ ఆత్మకు ఫిట్నెస్ రావాలంటే ఎక్కడికి రావాలి? చర్చికి రావాలి. నీ ఆత్మ బలపడి పౌష్టికంగా ప్రోటీన్ ఫుడ్ కావాలి అంటే ఎక్కడికి రావాలి? ప్రోటీన్ పౌడర్ కలుపుకొని చర్చికి వచ్చి తాగాలి. అంటే నిజంగా ప్రోటీన్ పౌడర్ కాదు, అంటే ఇంటికాడ నువ్వు చేయాల్సిన డైట్ మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? నిన్ను నువ్వు బలపరచుకోవాలి. హల్లెలూయా. యేసు నామములో 5 కేజీల లిఫ్ట్ లేపుదుము గాక.
లేపరా? ఆ ప్రెషర్ నువ్వు తీసుకోగలగాలి. హల్లెలూయా. అది ఎలా జరుగుతుందంటే ఒక రోజులో కాదు. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతున్న కొలది, నీ ఆత్మ అనేక విషయంలో బలపడుతున్న కొలది, అనేక సంఘటనలు, అనేక పరిస్థితులను అధిగమించి ముందుకు సాగే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని వాక్యంలో నువ్వు బలపడాలి. దేవుని వాక్యంతో సమయం గడపాలి. దేవుని వాక్యంతో నువ్వు సమయాన్ని గడుపుతున్నావా? కొందరు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కదా. ఎంత సమయం గడుపుతారు? కొందరు రోజులు, గంట 2 గంటలు. కొంతమంది పొద్దున పోయారంటే ఎప్పుడు వస్తారు? సాయంత్రం వస్తారు. కొంతమంది చూపిస్తున్నారు వీళ్ళు వాళ్ళని, వాళ్ళకి కనిపించకుండా చూపిస్తున్నారు. నాకు కనిపిస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరితోటి సమయం ఎక్కువ గడుపుతా ఉన్నాం? దేవునికి సమయం ఇస్తున్నామా? దేవుని మందిరానికి సమయం ఇస్తున్నామా? ఆదివారం రాగానే కొంతమంది రిలాక్స్ అయిపోతారు. అబ్బా రేపు సెలవు, ఏం చేయాలి రేపు? కొంతమంది ట్రిప్స్ వేయాలి. ఆదివారం వచ్చిందంటే వాళ్ళకి ట్రిప్ గుర్తొస్తుంది, టూర్లు గుర్తొస్తాయి, పిక్నిక్ గుర్తొస్తుంది. కొంతమందికి ఆదివారం వస్తే మంచి వంట చేసుకోవాలి. ఈరోజు చికెన్ బిర్యానీ వండాలి, మంచిగా వండుకోవాలి, హ్యాపీగా తినాలి, రెస్ట్ తీసుకోవాలి. కొంతమందికి ఆదివారం రాగానే ఇంకేం గుర్తొస్తాయి? ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడు? ఆదివారం చేయాలి. ఏ టైంకి చేయాలి? 10ంటికి స్టార్ట్ చేస్తేనే మంచిగా అయితే పనులు. ఎన్నింటికల్లా అయిపోవాలి ఇంట్లో పనులు? అంట్లు తోమేది, గిన్నెలు, అంట్లు గిన్నెలు ఒకటే, గిన్నెలు తోమేది, ఇంకా బట్టలు ఉతికేది, ఇల్లు ఊడ్చేది, ఇంటి ముందు అది చల్లాలి, ఇది చల్లాలి, అన్నీ చేయాలి, బూజు దులపాలి, అన్నీ చేయాలి. ఏ రోజు? చెప్పండి. మిగతా రోజులు వద్దు. ఆదివారం మంచిగా అసలు వాళ్ళకి భలే ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదివారము నువ్వు వేరే విషయాల గురించి ఆలోచిస్తున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో చాలా కఠినమైన విషయాలు మనం చూస్తాం. సబ్బాతును ఆచరించే విషయంలో దేవుడు చాలా కఠినమైన విషయాలు దేవుడు తెలియపరిచాడు కదా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని దేవుని వాక్యం తెలియపరిచింది. విశ్రాంతి దినమును జ్ఞాపకం ఉంచుకోవడం అంటే ఏంటో తెలుసా? అంటే ఈరోజు సాటర్డే కదా, ఈరోజు సండే గుర్తుంది. ఇది కాదు గుర్తుంచుకోవడం అంటే, దాన్ని ఆచరించడానికి గుర్తుంచుకోవాలి. పాత నిబంధనలో ఉన్నట్లయి ఆ టైంలో ఉంటే మనం ఎంతమంది బతికెట్టులము? అందరం అయిపోయేది మన పని. ఎందుకో తెలుసా? విశ్రాంతి దినమున రోజు వంట చేయకూడదు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినమున ఏదైనా చేస్తే కొన్నిసార్లు వాళ్ళకు మరణశిక్ష కూడా ఉంది. మనకి ఏముంది? చర్చికి వస్తే ఎవరేమంటారు, రాకుంటే ఎవరేమంటారు? అడుగుతారులే, అడిగితే ఒక మాట చెప్తే అయిపోతుంది. చర్చికి రాలేదంటే, అయ్యగారు రావాలనే ఉంది అయ్యగారు నాకు, కానీ ఏం చేస్తాం? ఈరోజే ఆ పని వచ్చింది అయ్యగారు. సోమవారం నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, బేసవారం, శుక్రవారం, శనివారం ఏ పని రాలేదు, ఈరోజే వచ్చింది. ఈ వారం అంతా చేతగాల, ఆదివారమే చేత అయింది, ఏదైనా పనికి పోదాం అనుకున్నా. ఎంత భయంకరమైన పరిస్థితి. నువ్వు ఆత్మీయ జీవితానికి విలువిస్తున్నావా? దేవునికి విలువిస్తున్నావా? దేవునికి విలువ ఇచ్చేవాళ్ళు దేవుని మందిరానికి విలువిస్తారు, దేవుని కార్యక్రమాలకు విలువిస్తారు, దేవుని మందిరములో ఉండడానికి ఆకాంక్షిస్తారు, ఆశపడతారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? పొద్దున్నే లేవగానే కొంతమంది ఫోన్ చేస్తారు. ఏం చూడాలి? ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎవరైనా ఫాలో చేసిరా, ఏందిరా ఇది 2-3 ఫాలో తగ్గింది ఏంది, ఎవరు అన్ఫాలో చేసిర్రు, మెసేజ్లు ఏమైనా వచ్చినాయా, డిఎంలు ఏమైనా వచ్చినాయా?
ఫేస్బుక్లో ఎవరైనా రిక్వెస్ట్ పంపిరా? లేదంటే నా మెసేజ్ చూసుకురా? ఇవేనా? దేవుడు లేవగానే దేవునితో మాట్లాడే స్థితి ఉందా? నిన్ను లేపిన దేవునికి నువ్వు స్తుతించే స్థితిలో నువ్వు ఉంటున్నావా? పడుకున్న వాళ్ళు కొంతమంది పడుకొనే ఉంటారు, లేవరు తెలుసా? నిద్రలోనే చనిపోతుంటారు. నువ్వు లేచావంటే దేవుని కృప. కొంతమంది అనుకుంటుంటారు, నేను లేవకపోవడం ఏంది, నాకు ఏమన్నా 60 ఏళ్ళ 70 ఏళ్ళ? చిన్న పిల్లలు కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు. యవనస్తులు కూడా గుండె ఆగి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. మన గుండెలు యేసు నామములో కొట్టుకొనుగాక. అధిక సంవత్సరములు మనకు అనుగ్రహించబడునుగాక. మన ఆయుష్ను ముందుగానే తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క అపవాది శక్తి యేసు నామములో తొలగిపోవునుగాక. మనం యేసు నామములో బ్రతుకుదుముగాక. మనం జీవించి దేవుని కార్యములను సాక్ష్యముగా పంచుకుందుముగాక. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుని వాక్యముతో మనము మన జీవితమును ప్రారంభించడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. దేవునితో సమయం గడపడం ఆశీర్వాదకరం. ఒకవేళ చదువుకోలేదు, లేవగానే వాక్యము విను, లేదంటే కొన్ని వాక్యాలు నేర్చుకొని ఉండు, ఆ వాక్యాన్ని ధ్యానించు, దేవునికి స్తోత్రములు చెల్లించు. నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మన ఆత్మీయ జీవితమును బలపరచుకోవాలి. హల్లెలూయా. అయితే రోగము రాగానే నువ్వు మరణించినట్లు కాదు. హల్లెలూయా. తరువాత రెండవ విషయం ఏంటి అంటే, చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. స్తోత్రం. హల్లెలూయా. నీకు వచ్చిన బలహీనతను నువ్వు ట్రీట్ చేయకుంటే ఆ బలహీనత ఎలా మారుతుందంటే మరణంగా మారుతుంది. ఆత్మీయ జీవితంలో మొదటిది ఏంటి అంటే అనారోగ్యం వస్తుందా అనేది గమనించుకోవాలి. రెండోది అనారోగ్యము అలాగే నువ్వు ట్రీట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే వచ్చేది ఏంటో తెలుసా? మరణం. ఇక్కడ లాజరు రోగి అయి ఉన్నప్పుడు వర్తమానం పంపించబడింది. కానీ యేసు ప్రభు వచ్చే లోపల ఏం జరిగిందో తెలుసా? లాజరు మరణించాడు, చనిపోయాడు. నీ ఆత్మీయ జీవితము క్షీణిస్తుందనేది నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము క్షీణిస్తున్న సమయంలో నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మీయ జీవితము మరణ పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. మరణ పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. రోగముతో ఉండడానికి మరణించి ఉండడానికి తేడా ఏంటో తెలుసా? రోగముతో ఉన్నప్పుడు నువ్వు చేయాలనుకున్న పనులు, చేయవలసిన పనులు చేయలేవు. కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ మరణించావు అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక ఆలోచించే అవకాశం కూడా లేదు. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తామో తెలుసా? దేవుని మాటలు వినిపించవు. దేవునికి దూరం అయిపోయి అంటే దేవునితో ఒక రిలేషన్ అనేది మొత్తంగా తెగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నాయి? మంచిగా డిసిప్లైన్గా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? చనిపోయిన వాళ్ళు. తెలుసా? ఎక్కడైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు అసలు ఏం అల్లరి చేయరు, ఒక్క మాట కూడా మాట్లాడరు. వాళ్ళంత డిసిప్లైన్గా ఎవ్వరు ఉండరు. నువ్వు పడుకోబెడితే పడుకుంటారు, కూర్చోబెడితే కూర్చుంటారు, ఎటు ముందలకు చూపిస్తే ఎంత డిసిప్లైనో, కానీ ప్రయోజనము లేదు. నీ ఆత్మీయ జీవితం కూడా కొన్నిసార్లు కదలని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు దేవునికి దూరం అవుతున్న కొలది నీ ఆత్మీయ జీవితం క్షీణించిపోయి దిగజారిపోతుంది. రోగివై ఉన్నప్పుడు
డాక్టర్కి దగ్గరికి వెళ్ళడానికి అవకాశము బాగా ఉంటుంది కదా. కొన్నిసార్లు రోగాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోతారు. కానీ మరణించినప్పుడు వెళ్ళి కూడా ప్రయోజనం లేని పరిస్థితి, అంటే వెళ్ళలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్తాం, హల్లెలూయా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను, హల్లెలూయా. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు ఎలా ఉన్నారు అంటే చచ్చిన వారిగా ఉన్నారు, చచ్చిన వారిగా ఉన్నారు, చచ్చిన వారిగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుని మాటలు నీకు వినిపడవు. దేవుని గురించి నీకేం అర్థం కాని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే నీ ఆత్మీయ జీవితంను చాలా శ్రద్ధగా గమనించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం క్షీణించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ ఫిజికల్ లైఫ్ కూడా, నీ శారీరక జీవితం కూడా క్షీణించిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవునికి దూరం అయిపోతున్నప్పుడు కొన్నిసార్లు నీ జీవితంలో ఇంతకుముందున్న అలవాట్లన్నీ కూడా మళ్ళీ వస్తాయి, ఇంతకుముందున్న పరిస్థితులన్నీ కూడా తిరిగి వస్తాయి, ఇంతకుముందు దురాత్మలు పీడించిన దురాత్మలన్నీ కూడా మళ్ళీ రివర్స్ వచ్చేసి నిన్ను పతన స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఒక దురాత్మను ఒక వ్యక్తిలో నుండి వెళ్ళగొట్టినప్పుడు ఆ వ్యక్తి దేవునిలో బలపరచబడకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ వెళ్ళిన దురాత్మ ఏం చేస్తుందంటే ఇంకా 7 పట్టుకొని వస్తుందంట. ఇంకా 7 పట్టుకొని వచ్చి ఇంకా బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే మనము దేవుని యందు మన మనస్సు ఉంచి దేవునిలో ఎదిగి వర్ధిల్లడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. టైం దొరికితే నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని వినాలి. పైన ఏం సెర్చ్ చేయాలి? ఆషర్ క్లారిటీ అని సెర్చ్ చేయాలి. హల్లెలూయా. వీడియో రాగానే వీడియో ఓపెన్ చేయాలి, వినాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినడం ఆశీర్వాదకరం. కొంతమంది దేవుని సేవకుల వాక్యాలు కూడా వినడం ఆశీర్వాదకరం. దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన వారి మాటలు వినడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. వాక్యాన్ని వినుతున్న కొలది నీ ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కువగా వాక్యాలు వింటూ ఉంటా. దేవుడు నా జీవితంలో ఇచ్చిన వారి మాటలు నేను వింటూ ఉంటా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పటి వరకు వినాలో తెలుసా? మొత్తం బంద్ అయిపోయే వరకు వినాలి. హల్లెలూయా. వింటనే ఉండాలి, వింటనే ఉండాలి, వింటనే ఉండాలి. ఒక టైం వస్తుంది, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏంది ఏంది అంటుంటారు. చెప్తే చూసిరా, కొంతమంది అప్పటిదాకా వినరు. చెవులు బాగా పనిచేసినప్పుడు వినరు. మాటలు మంచిగా వచ్చినప్పుడు దేవుని గురించి చెప్పారు. మాటలు పడిపోగానే అయ్యో దేవుని గురించి చెప్పాలయ్యా, నా నోరు తెరువయ్యా, నా నోరు తెరువయ్యా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా మన జీవితమును గమనించుకుంటూ ముందుకు సాగే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. పాపములు అపరాధముల వలన మనం చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. స్తోత్రం, హల్లెలూయా. మనం పాపములో అపరాధంలో ఉంటున్నామంటే దేనికి, ఏ స్థితిలో ఉన్నామంటే చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన స్థితిలో ఉన్నాం. మనం చచ్చిన స్థితిలో ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు, మనం బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. నీ జీవితం చచ్చిన స్థితిలో ఉందా? నీ ఆత్మీయ జీవితం మరణ పడకలో ఉందా? నువ్వు గమనించాలి. మన జీవితం ఎలా ఉంది? మనము దేవుని కొరకు వాడబడాలనే ఆలోచనతో ముందుకు సాగుతుండాలి. నీ ఆత్మీయ జీవితమును నువ్వు బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నీ జీవితమును గమనించుకోవాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని మందిరానికి వెళ్తున్నామా? మందిరానికి వెళ్ళే స్థితిలో ఉన్నామా?
మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు అని అడగండి. కొందరు అడగడమే, జవాబు ఉండదు. ఇక దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉంటే యేసు నామములో నీ జీవితంలో మార్పు వచ్చునుగాక. మార్పు రావాలి. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నువ్వు ముందుకు సాగే స్థితిలో ఉండాలి. మనం నమ్మిన దేవుడు మాట చెబితే నెరవేర్చే దేవుడు. నువ్వు కూడా దేవుని బిడవుగా దేవునికి దగ్గర కావడానికి ప్రయాసపడుతూ ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. హల్లెలూయా. ఇక్కడ రోగంతో బాధపడుతుంది ఎవరో తెలుసా? లాజరు. కానీ వర్తమానం పంపుతుంది ఎవరు అంటే సహోదరులు. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఎవరైనా బలహీన పరిస్థితుల్లో రోగముతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళ గురించి వర్తమానము యేసయ్యకు తెలియపరచాలి. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నాకు కాదుగా రోగం వచ్చింది. ఎవరికి రోగం వచ్చింది? వేరే వాళ్ళకి కదా, నాకెందుకు? నీ కుటుంబంలో ఎవరైనా రోగి అయి ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధంగా వాళ్ళు దిగజారిపోయిన స్థితిలో ఉంటే వారి గురించి ప్రార్థన చేయాలి. మందిరానికి దూరం అయిపోతున్న స్థితిలో ఉంటే వారి గురించి ప్రార్థన చేయాలి. వారితో మాట్లాడాలి. వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి నువ్వు ప్రోత్సాహపడాలి, సహాయం చేయాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఇక్కడ మరియా మార్తలు ప్రార్థన చేస్తా దేవునికి తెలియపరుస్తూ ఉన్నారు, అయ్యా మా సహోదరుని పరిస్థితి బాగలేదు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడనే వర్తమానం యేసు ప్రభు దగ్గరకు చేరవేసింది. నీ కుటుంబం గురించి నువ్వు దేవునికి తెలియపరుస్తున్నావా? వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించే స్థితిలో ఉందుముగాక. నిజంగా ఆలోచించాలి మనం. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నీకు ఇచ్చిన రక్షణను బట్టి అనేకులకు నువ్వు రక్షణకరంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను రక్షించింది ఎందుకంటే నువ్వు అనేకులకు రక్షణకరంగా, దీవెనకరంగా ఉండడానికి. హల్లెలూయా. రక్షణ అనేది నీ కొరకే దేవుడు ఏర్పాటు చేయలే, ప్రజలందరి కొరకు ఏర్పాటు చేశాడు. అనేకులకు రక్షణ సువార్త తెలియపరచబడాలంటే నువ్వు వారి గురించి ప్రార్థన చేయాలి. వారి దగ్గరికి యేసు ప్రభు వార్తను తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అప్పుడు యేసయ్య వారి జీవితంలో కార్యం జరిగిస్తాడు. యేసయ్య వారి జీవితంలోకి వచ్చాడు అంటే ఆ రోగం ఎలాంటిదైనా కానీ వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లాజరు ఉండే ప్రదేశానికి వచ్చాడో అప్పటికే లాజర్ను సమాధి చేసి 4 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. అప్పుడు మరియా మార్త వచ్చి యేసు ప్రభుని ఎదుర్కొని వచ్చి ఏమంటుందంటే, అయ్యా యేసయ్యా, ఒకవేళ నువ్వు ఈ ప్రదేశంలో ఉండుంటే నా సహోదరుడైన లాజరు బ్రతికి ఉండేవాడు, నువ్వు లేకపోయేసరికి చనిపోయాడయ్యా, చనిపోయాడు అని బాధపడతా ఉంది. మళ్ళీ కొంత సమయానికి ఇంకెవరు వచ్చారంటే మరియా వచ్చింది. మరియా వచ్చి ఏం చేస్తుందో తెలుసా? ఆయన పాదముల మీద పడి మళ్ళీ సేమ్ అదే చెప్తా ఉంది. ఏం చెప్తుంది? అయ్యా, నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడైన లాజరు బ్రతికేవాడయ్యా, నువ్వు ఇక్కడ లేకపోవడం వల్ల మరణించాడయ్యా, చనిపోయాడు అని చెప్తా. బాధ. ఒకరేమో నార్మల్గా అంటే బాధతోటే చెప్పారు, కానీ ఒకరు మాత్రము పాదముల మీద పడి చెప్తా. మోకాళ్ళ ప్రార్థన ఉందా? మోకరించి ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన లేకుంటే మోకాళ్ళ ప్రార్థన యేసు నామములో ప్రారంభం చేయి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. నీ మోకాళ్ళు అరిగిపోకముందే దేవుని కొరకు వాడు. డాడీకి ఇక్కడ మోకాళ్ళ దగ్గర అన్ని గడ్డలు ఉంటాయి, మోకాళ్ళు వేసి ఆడ కాయలు అయిపోతాయి. చేతిలో కూడా పనులు చేస్తే కొన్ని కాయలు కావు. మోకాళ్ళ వేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, దేవునితో సమయాన్ని గడపాలి, చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, సమయము దేవునితో గడపాలి. నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, ప్రార్థనలో సమయాన్ని గడుపు. వీలైనంత వరకు, వీలైనంత సమయం దేవునితో గడపడానికి నువ్వు ప్రయత్నం చేయి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసయ్య పాదములు పట్టుకుంది. హల్లెలూయా. యేసయ్య పాదాలు పట్టుకుంటే నీ జీవితంలో మార్పు వస్తుంది. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఎవరి పాదాలు పట్టుకోవాలంటే, ఈ లోకంలో ఉన్న వారి పాదములు పట్టుకుంటే నీకేం రావు. ఈ లోకంలో ఉన్న వారిని ఆశ్రయిస్తే నీకు నిరుత్సాహం కలగొచ్చు, కానీ యేసయ్య పాదములను ఆశ్రయిస్తే నీ జీవితంలో గొప్ప కార్యమును చూస్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్తావు హల్లెలూయా. అందుకే మరియ చేసిన పని ఏంటంటే యేసయ్య పాదముల మీద పడింది. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం యేసయ్య పాదములను ఆశ్రయించుదుముగాక. యేసయ్య పాదములు ఆశ్రయించాలి. కొందరు వచ్చి దేవుని సేవకుల్ని మొక్కడానికి చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మొక్కనయ్యాను, నా పాదముల మీద పడితే ఏం రాదు నీకు, సరే ప్రార్థన దీవించమని ప్రార్థన చేయమంటే చేస్తాను, కానీ నువ్వు ఎవరి పాదముల మీద పడాలి? యేసయ్య పాదముల మీద పడు, నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. ఆయన పాదములు పట్టుకుంటే నీ పరిస్థితి మారుతుంది. ఆయన కనికరం కలిగిన దేవుడు. తర్వాత ఒక విషయం మనం ఏం చూస్తామో తెలుసా? ఎప్పుడైతే వీళ్ళు వచ్చి పాదముల మీద పడి బ్రతిమిలాడారో యేసయ్య ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య ఏడ్చాడు, యేసు కన్నీళ్లు విడిచానని మనం చూస్తూ ఉన్నాం. నేను నమ్మిన యేసయ్యకు హృదయం ఉంది. ఆ హృదయం కూడా చాలా ప్రేమ కలిగిన హృదయం. ఈ లోకములో ఉన్న వారిలాగా కఠిన హృదయం కలిగిన వాడు కాదు యేసయ్య. ఎవరైతే కృప చూపించమని, కనికరము చూపించయ్యా అని ఆయన పాదముల చెంత చేరతారో వారి పైన ఆయన కృప చూపించే దేవుడు, కనికరపడే దేవుడు, వారి గురించి ఆలోచించే దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి నీకు ఇవ్వడానికి సమయం లేదేమో, యేసయ్య చెంతకు వస్తే నీతో సమయం గడిపి నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి నీ సమస్య గురించి పట్టించుకునే అంత సమయం లేదేమో, యేసయ్య దగ్గరికి వస్తే నీ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి నీ సమస్య తొలగిపోయేదాకా నీకు తోడుగా ఉండి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మనమే విడిచిపెట్టి వెళ్తుంటాం, మనమే విడిచిపెట్టి వెళ్ళిపోయి బాధలు పడే పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం దేవునితో కలిసి నడుచుదుముగాక. యేసయ్య పాదముల చెంత చేరుతున్నామా? దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏదైనా సమస్య నీ జీవితంలో ఉంది అంటే నువ్వు యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఏదైనా రోగం ఉంది అంటే యేసయ్య పాదములు పట్టుకొని ప్రార్థన చేయి. ఏదైనా కుటుంబంలో ఇబ్బంది ఉంది అంటే యేసయ్య పాదములు పట్టుకో. ఏదైనా ఆర్థిక సమస్య ఉందంటే యేసయ్య పాదములు పట్టుకో. ఏదైనా మానసిక సమస్య ఉంది అంటే యేసయ్య పాదములు, ఆయన పాదములే ఆశ్రయం. ఆయన పాదములు పట్టుకున్న వారిని ఆయన నిరుత్సాహపరిచేవాడు కాదు. నా జీవితంలో అనేక సార్లు యేసయ్య పాదములను ఆశ్రయించినప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. నీ జీవితం కూడా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మన ఆత్మీయ జీవితమును సీరియస్గా తీసుకోవాలమ్మా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతా ఉన్నాడు. అపవాదికి నువ్వు చిక్కకుండా నువ్వు ముందుకు సాగాలి అంటే, అపవాది నిన్ను చూసి భయపడాలి అంటే నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవునితో ఉన్నప్పుడు అపవాది నిన్ను చేరుకోలేడు. దేవుని సంరక్షణ, దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు అపవాది నీ దగ్గరికి రావాలంటే భయపడతాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం యేసు నామములో ఉందుముగాక. నువ్వు దెయ్యాన్ని చూసి భయపడ్డం కాదు, దెయ్యం నిన్ను చూసి భయపడాలి. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎవరిని మిరింగుదునా, ఎవరిని నాశనం చేద్దామని తిరుగుతూ ఉంటాడు.
మనం యేసు నామములో అపవాది తంత్రములను జయించుదుముగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంగా ఉంటా ఉంది. మనం పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు, కానీ ఈ లోకనాదులతోటి, అంధకార సంబంధమైన శక్తులతోటి, దురాత్మల సమూహములతోటి మనము పోరాటం చేస్తున్నామనే విషయం మనం గమనించాలి. కొంతకాలం క్రితము మన మందిరంలో ఒక బ్రదర్ ఉండేవాడు. దేవుని పరిచర్య అంటే చాలా ఆసక్తితోటి ముందుకు వస్తుండేవాడు. కానీ ఒక సమయంలో ఆత్మీయ జీవితంలో వెనుకబడడం ప్రారంభమైంది. ఆత్మీయ జీవితంలో వెనుకబడతా ఉన్నాడు. కొన్నిసార్లు మేము చెప్పాం, దేవుని సేవకులంగా ఆయనని బలపరచడానికి ప్రయత్నం చేశాం. ప్రార్థనలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకని చెప్పాం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకని చెప్పాం. నేను పర్సనల్గా కలుద్దామని ప్రయత్నాలు చేశాను. కానీ కలవకుండా తన్ను తాను సపరేట్ చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత విన్న విషయం ఏంటి అంటే ఆయన చనిపోయాడు. ఎంతో భయంకరమైన పరిస్థితిలో రోగముతో ఉన్న బిడ్డని దేవుడు బ్రతికించి నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో అతని జీవితం మారిపోయింది. నేను చెప్తుంది వాస్తవాలు. ఆత్మీయ జీవితం క్షీణించేసరికి, దేవునికి దూరం అయిపోయేసరికి ఇంతకు ముందున్న చెడలవాట్లన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి. నిరుత్సాహం వచ్చేసింది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. నేను విన్న దాన్ని బట్టి చాలా కఠినమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడంట. ఎవరు చూడాలి ఈ పరిస్థితిలో, కుటుంబం విడిచిపెట్టిన పరిస్థితిలో తాగి మేడ మీద నుంచి పడి చనిపోయినాడనే విషయము మేము విన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని నమ్మినప్పుడు తాగుడు లేదు, ఏది లేదు. దేవుని కొరకు బలంగా జీవించడానికి ప్రయాసపడతా ఉన్నాడు. వ్యసనముల నుంచి విడిపించబడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేశాడో మళ్ళీ అపవాదికి చోటు వచ్చింది. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు ఉన్నవారు ఫలిస్తారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే తమ్ము తాము సపరేట్ చేసుకుంటారో, వేరుపరుచుకుంటారో వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళు ఎండిపోతారు. ఒక తీగ ఎప్పుడైతే చెట్టు నుంచి అది వేరుపరచబడుతుందో ఒక రోజు 2 రోజులు ఏదో పచ్చగా కనిపించినా కానీ వెంటనే దానిలో ఉన్న జీవం అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎండిపోతుంది. రీసెంట్గా మల్లెపల్లిలో ఒక చెట్టుని మేము కొట్టేసాం. చెట్టు మొత్తం కాదు కానీ ఒక సైడ్ ఒక కొమ్మ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ కొమ్మను కొట్టాం. చాలా కష్టంగా కొట్టాం. అంటే కొమ్మ పెద్ద కొమ్మ అయ్యి కాదు కానీ కొట్టడానికి నిలబడడానికి వీలు లేక కొంచెం కష్టమైంది. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసరికి మొత్తం ఎండిపోయింది. అది అంటే ఎండిపోవడం అంటే పచ్చగానే ఉంది కానీ ఆకులంతా కూడా దాంట్లో నీళ్లు గుంజిపోయి దగ్గరికి అయిపోయినాయి. ఇంకా 2 రోజులు అయ్యేసరికి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు చూస్తే ఎండుకర్రైనా ఉందాడు. మొన్నటిదాకా చిగురిస్తూ ఉంది అది. ఎందుకంటే చెట్టు నుంచి అది వేరుపరచబడింది. మన జీవితం కూడా అలాగే మారిపోతుంది. నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. మనం యేసు నామములో మన ఆత్మీయ జీవితం గమనించుకుంటూ ముందుకు సాగుదాము గాక. చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరికి ఒక విషయం చెప్పమంటారా? నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగాలి అంటే ప్రతిదీ కూడా నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఉదాహరణకు చెప్తా ఉన్నా, దేవుని నమ్మిన తర్వాత కొంతమంది తాగుడు బంద్ చేస్తారు, కొంతమంది సిగరెట్లు బంద్ చేస్తారు, కొంతమంది వాళ్ళకున్న చెడు అలవాట్లు బంద్ చేస్తారు కదా. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే నువ్వు చనిపోకుండా బ్రతకడానికి ఉపయోగపడతా ఉన్నాయి కదా. తాగే వాళ్ళు మనం చూస్తాం తొందరగా చనిపోతారు, అవునా కదా. తాక్కుంటూ అయ్యా నేను ఎక్కువ కాలం బ్రతకాలయ్యా,
నేను సీసా లేపుతూనే ఉంటాను అయ్యా, నన్ను బ్రతికి అయ్యా అంటే కుదరదు. ఆ సీసా నువ్వు పక్కన పెడితే ఏం జరుగుతుంది? బ్రతికే అవకాశం పెరుగుతూ ఉంటుంది. స్మోకింగ్, సిగరెట్లు తాగుతూ ఉంటారు. సిగరెట్లు తాగడం వలన ఏమవుతుందంటే నీ ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి. అది గమనించుకోవాలి. అయితే మరి ఒక విషయం చెప్పాలా, అదేంటంటే నీ ఆహార విషయంలో కూడా నువ్వు శ్రద్ధ వహించాలి. కొంతమంది ముందే చనిపోవడానికి, అంటే తొందరగా చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల. ఏసయ్యను నమ్ముకుని ఏమైనా తినవచ్చు. కొంతమంది తింటూనే ఉంటారు. కొంతమంది తినడానికి బ్రతుకుతారు. చూసినరా? చూడలేదు ఎవరు? కొంతమంది మధ్యరాత్రి 3ంటికి లేచి తింటారు, పొద్దున్నే 6ంటికి తింటారు, కొంతమంది 9ంటికి. వాళ్ళకి ఎన్నో, ఓ రోజుకి 6 సార్లు 7 సార్లు, 7 మంచి నెంబర్ అని 7 సార్లు తింటారు. అయ్యగారు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అయ్యగారు ఏదో ఒకటి నవ్వులుతూనే ఉండాలి. కొంతమంది తినే పదార్థాలు కూడా జాగ్రత్తగా ఆలోచించి తినకపోవడం వలన అనారోగ్యం తెచ్చుకుంటూ ఉంటారు. గుండెపోటు రావడానికి గల ఒకానొక కారణం ఏంటంటే ఆహార పదార్థాల వల్లనే. ఎక్కువ నువ్వు ఆయిల్ ఫుడ్ తింటున్నావు అంటే ఎక్కువ ఏది వచ్చే అవకాశం ఉంటుందంటే గుండెపోటే. ఎందుకంటే నువ్వు తింటున్న ఆయిల్, ఆ ఫ్యాట్ అనేది నీ శరీరంలోనికి పోయి నీ రక్త కణాల్లో, రక్తనాళాల్లో అది పేరుకుపోతుంది. అది అక్కడ డిపాజిట్ అయిపోయి ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేటట్టు అవుతూ ఉంటుంది. అందుకే ఆహారం తినేది కూడా గమనించుకోవాలి. నేను తాగను అయ్యగారు, కానీ ఫుల్గా తింటాను అయ్యగారు. నాకు ఇంట్లో నచ్చవు. నాకేం కావాలి? ఫాస్ట్ ఫుడ్ కావాలి, బిర్యానీ కావాలి, ఆయిల్లో ముంచి లేపాలి, బజ్జీలు కావాలి, బోండాలు కావాలి, రోజు కావాలి. తినే ఆయిల్ ఫుడ్డే బాగుంటుంది తెలుసా? బోండాలు బాగుంటాయా, ఇడ్లీలు బాగుంటాయా చెప్పండి? ఎక్కువ పూరి బాగుంటుందా, ఇడ్లీలు బాగుంటాయా? ఇవే తింటారు. బోండా మంచిగా నూనెలు వేసి దాన్ని, ఆ నూనె ఏదో మరి ఆ నూనె కాల్చి దాంట్లో ఏంచి అది నల్లగా అయిపోయి ఉంటుంది. ఆ నల్లటి నూనెలు బోండాలు వేస్తే వీళ్ళకి నోరు ఊరిపోతూ ఉంటుంది. ఆ నూనె మంచిగా నూనె తాగినట్టే ఉంటుంది. అది ఒకసారి ఎప్పుడైనా పిండిరా? నేను పిండిన ఒకసారి బోండా తీసుకొని ఈసారి ఏం చేస్తారంటే పిండండి. నూనె ఎంత వస్తుంది తెలుసా? ఇంత నూనె ఉందా అనుకుంటావు. మళ్ళీ వంట చేసుకోవచ్చు, కూర వండవచ్చు ఆ నూనెతోటి. ఆ నూనె ఎక్కడికి పోతుంది? నీ కడుపులోకి పోతుంది. కాబట్టి తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేస్తావు. రీసెంట్గా ఒక బ్రదర్ కలిసిండు. ఏంటి మొన్న మంచిగానే ఉన్నట్టు అనిపించినావు, మళ్ళీ బక్కగైనావు ఏందంటున్నాడు. నేను ఎప్పుడు ఒకలాగా ఉండను. హల్లెలూయా. ఓసారి కొంచెం లడ్డుగా కనిపిస్తా, ఓసారి బక్కగా కనిపిస్తా. ఎందుకంటే మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఉపవాసం ఉండమన్నప్పుడు ఉపవాసం ఉంటా, ఉపవాసం ఉన్న తర్వాత చూసావనుకో బక్కగా. మళ్ళీ కొన్నిసార్లు కొంచెం తిన్నగానే మళ్ళీ కొంచెం లడ్డుగా, అంటే మరీ లడ్డుగా కాకపోవడమే మంచిది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు బాగా లడ్డుగా ఉండేటోడిని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యాన్ని కూడా మనం గమనించుకోవాలి. నువ్వు ఆరోగ్యములో ఫిట్గా ఉన్నప్పుడు దేవుని కొరకు ఇంకా బలంగా వాడబడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని కూడా గమనించుకోవాలి. నువ్వు తినే అలవాట్లు మార్చుకోవాలి. మనమందరం యేసు నామములో మార్చబడి దేవునికి మహిమకరంగా జీవించుదాం గాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో మార్చి, మన ఆత్మీయ జీవితంలో బలపరచబడి దేవునిలో మనం ముందుకు సాగడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
నీ ఆత్మీయ జీవితం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి పరిస్థితి ఉన్నావు? నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. నీ ఆత్మీయ జీవితం బలపడతా ఉండాలి. నీ ఆత్మీయ జీవితము ఉన్న స్థితిలోనే ఉండకూడదు. రోజు రోజుకి నీ ఆత్మీయ జీవితం బలపరచబడతా ఉండాలి. కొందరి జీవితాలు ఏమవుతున్నాయంటే బలపరచడానికి బదులుగా క్షీణించిపోతా ఉన్నాయి. వారి ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడతా ఉన్నాయి. నీ జీవితము, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకవేళ బలహీనపరచబడుతున్న జీవితం నీదేనా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నీ జీవితమును, నీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించు. అందుకే దేవుని వాక్యంలో మనం ఒక మాట చూస్తాం, ఆత్మ వర్ధిల్లుతున్న కొలది మనం అన్ని విషయంలో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లకుండా నువ్వు ఏ విషయంలో వర్ధిల్లినా కానీ ప్రయోజనం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడగండి, యేసయ్యా నా ఆత్మను వర్ధిల్ల చేయండి ప్రభువా, నా ఆత్మీయ జీవితమును కట్టండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చేతులెత్తి, యేసయ్యా నీ సహాయము నాకు కావాలి ప్రభువా, నీ సహాయము నాకు కావాలి. శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా జరిగించదనని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది. దేవుని ఆత్మ ద్వారా నీ జీవితంలో కార్యములు జరగాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయము చేయండి, నా ఆత్మీయ జీవితాన్ని మార్చండి ప్రభువా. నా జీవితంలో మార్పు కావాలి ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో మార్పు కావాలయ్యా, నా ప్రార్థన జీవితంలో మార్పు కావాలయ్యా, నా వాక్య ధ్యాన జీవితంలో మార్పు కావాలి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నేను ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా, ప్రార్థన జీవితంలో అయ్యా నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభువా, క్షమించండి ప్రభువా అని దేవుని పాదముల మీద పడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదేవిధంగా ఒక నిర్ణయం తీసుకో, నేను దేవుడితో సమయం గడుపుతాను, నా జీవితంలో సమయం ఇచ్చిన దేవునితో నేను సమయాన్ని గడుపుతానని ఒక నిర్ణయం తీసుకో. దేవుని వాక్యమును ధ్యానిస్తానని ఒక నిర్ణయం తీసుకో. దేవుని వాక్యమును చదువుతాను, దేవుని వాక్యాన్ని వింటాను, దేవుని వాక్య ప్రకారము జీవించడానికి ప్రతిరోజు ప్రయాసపడతాననే ఒక నిర్ణయమును తీసుకో. నీ జీవితం మార్చబడతా ఉంది. నీ ఆత్మీయ జీవితం అనారోగ్య పరిస్థితిలో ఉందేమో, రోగముతో నువ్వు బాధపడతా ఉన్నావేమో, అంటే ఇంతకు ముందు ఉన్న ఆసక్తి లేదు, ఇంతకు ముందు చేస్తున్న పనులు నువ్వు చేయట్లేవు, ఇంతకు ముందు దేవుని మందిరానికి వస్తున్న విధానం నీ జీవితంలో లేదు, ఇంతకు ముందు దేవుని పరిచర్య అంటే, దేవుని ప్రార్థనలంటే, ప్రార్థన కూడికలంటే నీకు ఆసక్తి ఉండేదేమో, ఇప్పుడు దేవుని ప్రార్థనలంటే నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నావేమో. నువ్వు గమనించుకో. యేసయ్యా నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. అందరం గమనించుకుందాం, మన అందరం మన జీవితంలో గమనించుకుందాం. యేసయ్యా సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ హృదయములో చేస్తున్న ప్రార్థన, నువ్వు నీ నోటితో చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన వినే దేవుడు. యేసయ్యా మాకు సహాయం చేయండి. రోగమును నిర్లక్ష్యము చేస్తే అది మరణంగా మారిపోతా ఉంది. ఒకవేళ నీ జీవితంలో దేవుని మాటలు వినిపించట్లేవేమో, అసలు దేవునితో నీ సహవాసం చాలా దూరం అయిపోయిందేమో. ఈరోజు దేవుడిని అడుగు. మరణ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను బ్రతికించగలిగిన దేవుడు. లాజరు చనిపోయి 4 రోజులు అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఆ ప్రదేశములకు వచ్చాడు. యేసు ప్రభుల వారు ఆ ప్రదేశంలోకి వస్తే ఆ ప్రదేశం మార్చబడింది. యేసు ప్రభు ఎప్పుడైతే లాజరును ఉంచిన సమాధి దగ్గరికి వచ్చి, లాజరు బయటికి రా అని పలకగానే చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. నీ జీవితంలో చనిపోయిన ప్రతి ఒక్క పరిస్థితి యేసు నామములో బ్రతుకునుగాక, యేసు నామములో జీవించునుగాక. ఎండిపోయిన ఎముకలను సహితము జీవింప చేయగలిగిన దేవుడు నా దేవుడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయితే నువ్వు ఎండిపోయిన స్థితి నువ్వు చూస్తున్నావో దాన్ని చిగురింప చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, దాన్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం బలపరచబడడానికి నువ్వు కోరుకున్నట్లయితే, యేసయ్యా నా ఆత్మీయ జీవితమును చిగురింప చేయండి అని ప్రార్థన చేయండి. అయ్యా నా జీవితం చిగురించాలి ప్రభువా, నా జీవితం చిగురించాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. బహుగా ఫలించాలి ప్రభువా, నా జీవితం ఫలించాలి ప్రభువా.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ఒకవేళ నీ పరిస్థితుల్లో ఏదైనా పరిస్థితిలో ఎండిన స్థితి ఉందేమో ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా ఎండిపోతున్న స్థితి నువ్వు గమనించినట్లయితే ప్రార్థన చేయి. యేసయ్యా నా జీవితంలో నీ ఆశీర్వాదం కావాలి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా నా జీవితంలో నీ తాకిడి కావాలి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్య ఈరోజు నిన్ను దర్శించి నిన్ను తాకడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తుండగా దేవుని సన్నిధి మన మధ్యలో ఉండి దేవుని కార్యములు జరగబోతా ఉన్నాయి. ప్రార్థన చేయండి. విశ్వాసముతో దేవుని వైపుకు చూస్తే ఆయన నిన్ను బలపరిచి నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడు. యేసయ్యా నీకే వందనాలు. నా ఆర్థిక స్థితిలో ఎండిపోయిన ప్రభువా, ఎండిపోయిన స్థితి ఉంది ప్రభువా. నా పరిస్థితులు బాగలేవు, నేను కట్టుకోవాల్సినవి కట్టుకోవడానికి నాకు కుదరట్లేదు ప్రభువా, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. దేవుడు ఆకాశపు వాకిలు విప్పి దీవెనలు కురిపిస్తా ఉన్నాడు, ఆశీర్వాదాలు కురిపిస్తా ఉన్నాడు. నీ జీవితంలో ఆత్మీయ వర్షము కురిపించబడును గాక, ఆత్మీయ ఆశీర్వాదములు కురిపించబడును గాక. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల్ని తండ్రి బలపరచండి, నీ బిడ్డల్ని బలపరచండి, నీ బిడ్డల్ని బలపరచండి. అందరము మన చేతుల్ని ఎత్తుదాం, అందరం మన చేతుల్ని ఎత్తుదాం. యేసయ్యా ఎవరైతే తండ్రి చేతులు ఎత్తారో వారి చేతులు యేసు నామములో బలపరచబడును గాక, యేసు నామములో బలపరచబడును గాక, యేసు నామములో బలపరచబడును గాక. అయ్యా బిడ్డల జీవితంలో ఉన్న బలహీనతలు యేసు నామములో తొలగిపోవును గాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. అందరము కూడా ఎత్తిన చేతులు అలాగే ఉంచి పిడికిలి బిగించి నా జీవితం బలపరచబడింది అని ప్రార్థన చేయండి. చెప్పండి, విశ్వాసముతో పలకండి. యేసు నామములో నా జీవితం బలపరచబడింది, యేసు నామములో నా జీవితం బలపరచబడింది, యేసు నామములో నా జీవితం అభివృద్ధి పరచబడింది అని దేవుని యొక్క శక్తిని పొందుకోండి, దేవుని యొక్క శక్తిని పొందుకోండి. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా బిడ్డలు తండ్రి విశ్వాసముతో పలుకుతున్న ప్రతి ఒక్క మాట బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు నామములో బిడ్డల జీవితంలో నూతనమైన శక్తి బిడ్డలు చూచుదురు గాక. యేసు నామములో బిడ్డలు చేస్తున్న పనిలో నీ సహాయము ఉండును గాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. దావీదు ముందు తండ్రి గొలియాతు ఉన్నప్పటికీ కూడా అయా అసాధ్యమైన కార్యములు ఉన్నప్పటికీ కూడా ఇతన్ని ఎవరు జయించలేరని ప్రజలందరూ భయపడుతున్నా కానీ దావీదు ముందుకు వెళ్ళి అతన్ని సంహరించడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుని ఆత్మతో అతను నింపబడ్డాడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపబడ్డాడు కనుక అతని జీవితంలో అసాధారణమైన కార్యము అద్భుతము జరిగింది. యేసు నామములో నువ్వు జయించుదువు గాక, యేసు నామములో నువ్వు జయించుదువు గాక, యేసు నామములో నీ జీవితములో విజయములు చూచుదువుగాక. యేసు నామములో నీ ఆత్మీయ జీవితం బలపరచబడును గాక. నీ ఆత్మీయ జీవితం బలపడకుండా ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. నీ మనస్సును ప్రభావితం చేస్తూ నిన్ను కృంగదీస్తూ నిన్ను నలగొడుతూ నిన్ను బాధపరుస్తూ నిన్ను దుఃఖపరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కార్యము నజరేయుడైన యేసు నామములో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల జీవితంలో కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు. రాబో రోజుల్లో ప్రభు ఆ బిడ్డల జీవితంలో ఈరోజు మొదలుకొని ప్రార్థన జీవితంలో మార్పు కావాలి ప్రభువా, వారి ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి ప్రభువా. వాక్యం అంటే ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి, మందిరం అంటే ఆసక్తి, మందిర కార్యక్రమాలు నేను ఉండాలి, నేను ఖచ్చితంగా ఇది మిస్ కావద్దనే ఆలోచన బిడ్డలకి దయచేయండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా. బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే బలహీన పరిస్థితిలో ఉన్నారో వారిని స్వస్థపరచండి ఈ క్షణమే తండ్రి, ఈ క్షణమేయ్యా. ప్రార్థిస్తుండగా బిడ్డల్ని దర్శించండి. వారి శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా ఈ శరీర బలహీనత వలన ఆత్మీయ జీవితం ఎక్కడైతే కోల్పోయిన స్థితి ఉందో ఆ శరీర బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. దేవుని దగ్గరికి రాకుండా ఆపుతున్న ప్రతి ఒక్క బలహీనత నజరేయుడైన యేసు నామములో, అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామములో తెలియపరుస్తా ఉన్న ఆ రోగం యేసు నామములో తొలగిపోవాలి. యేసయ్యా నీకే వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మమ్మల్ని ముట్టినందుకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.